తిరుపతి లడ్డూ చుట్టూ బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతున్న అధికార పార్టీని చూస్తూ ఉంటే నిజంగానే వీళ్ళకు కనీసం వీళ్ళకో దీనికి మద్దతిస్తున్న వాళ్ళకు ఆ దేవుడి మీద నమ్మకం విశ్వాసం రవ్వంతైనా ఉందా నిజంగానే? అసలు రాజకీయం కోసం ఈ స్థాయి వరకునా ఎలాంటి ఆధారాలు లేకుండానే పిగ్ ఫ్యాట్ కలిసింది, కౌ ఫ్యాట్ కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అన్న దగ్గర మొదలైన వీళ్ళ బరితెగింపు అటువంటివి ఏవి కలవలేదు. ఏ జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసే దగ్గరకు వచ్చి ఆగితే మళ్ళీ అక్కడికైనా సరే జంతువుల కొవ్వు కలవలేదంట అని చెప్పి మరి వీళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మౌనంగా అయినా ఉండొచ్చు కదా. అత్యంత దారుణంగా వాళ్ళు అసలు మనం మళ్ళీ ఆ వీడియో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఉంది, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్. మళ్ళీ మనం దాన్ని చూపించడం ఎందుకు? ఎవరైతే ఆ లడ్డును పవిత్రంగా భావిస్తారో అసలు ఆ పవిత్రంగా భావించే లడ్డును వాళ్ళు ఎడిట్ చేసి దాన్ని చిత్ర విచిత్రంగా చేసి దాన్ని ఇంకెక్కడో పోయి కలిపేసి దాని మీద ఇంకేదో కలిపి పోసి ఎంత నీచంగా చిత్రీకరించి ఎడిట్ చేశారంటే తిరుపతి లడ్డూను దాన్ని చూసి దాని కింద ఒక్క పాజిటివ్ కమెంట్ వాళ్ళని అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి చూపించండి. ఇక చేసింది సాలిక ఆపేయండి అని వాళ్ళు అభిమానించే వాళ్ళే. మీరు చాలా పాపం చేస్తూ ఉన్నారు, జంతువులకు కలవలేదన్నారు కదా, లేదు గీ క్వాలిటీ లేదనో లేకుంటే ఇంకేదైనా గీ అప్ టు ద మార్క్ లేదనుకుంటే దాని గురించి ఏదైనా కనుక మీరు విచారణ ఎటు చేస్తున్నారు, కోర్టులు చూస్తే ముందుకెళ్ళండి, దాన్ని ఓవర్కమ్ చేస్తే చేయండి. కానీ ఇట్లా పెట్టవద్దు, ఇది తప్పు మీరు చేస్తున్నదని తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి డీపీపీ కులంలో కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు వీళ్ళను. ఏంటిది ఇంకా తిరుపతి లడ్డుని ఇంకెంత దిగజారుస్తారు ఏంటి అని. ఎంత దారుణమైన ఎడిట్ అండి అసలు. ఈ ధైర్యం ఏంటి? ఆ లడ్డూతో ఇంత 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 నీచంగా ఎడిట్లు ఏంటి? దాన్ని ఎక్కడెక్కడో ముంచేస్తున్నారు. ఒరే నీ పాసుగుల రాజకీయం జనాలకు వచ్చేసే మేలు, జనాలకు జరిగే కీడు, దీని చుట్టూ రాజకీయం చేయండి. ఎంత అసహ్యమేసి, సీరియస్లీ రాజకీయాలు చూస్తుంటే అసహ్యమేసి అనవసరంగా అసలు ఈ ప్రొఫెషన్ ఈ ఫీల్డ్లో చూజ్ చేసుకున్నందుకు చిరాకు అసహ్యం దాటిపోయినాయి. లేచిన దగ్గర నుంచి కులము, దేవుడు, మతము, ఇది బరితెగింపు ఎంత నీచం రా బాబు. ఎందుకురా బాబు ఎవరికి కూడా వాళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే అయిపోతుంది. ఏ కులముడా ఒక సామ్రాజ్యం, ఓ మతంలో సామ్రాజ్యం, ఇంకేదైనా కులంలో మళ్ళీ సబ్ కులాలలో ఒక సామ్రాజ్యం, ఒకటి డివైడ్ చేసుకుంటా బాబు, దరిద్రం పోతుంది. ఏంది ఇదంతా? ఏం రాజకీయం రా బాబు ఇది?